హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు ఈ వీడియోలో అకాడమిక్ క్యాలెండర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. 25-26 సంబంధించి. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకుంటే కనుక లాస్ట్ వర్కింగ్ డే ఇప్పుడు మనకు మార్చి 13 ఉంటుంది. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే కనుక ప్రాక్టికల్స్ 14th మార్చ్ నుంచి తీసుకుంటే 17th మార్చ్ వరకు ఉంటాయి. థియరీ సబ్జెక్ట్స్ 23rd మార్చ్ నుంచి 4th ఏప్రిల్ వరకు అయితే ఉంటాయి. 4th ఏప్రిల్ 2026. కాబట్టి మనకి టైం ఉంది, నో ప్రాబ్లం, మనం ప్రిపేర్ అవుదాం నిదానంగా. అదే మనం థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ కావచ్చు, ఫిఫ్త్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ కావచ్చు, అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకు, థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి తీసుకుంటే కనుక లాస్ట్ వర్కింగ్ డే ఇప్పుడు October 25th. మనకి ప్రాక్టికల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? October 27th నుంచి ఫస్ట్ వరకు ఉంటాయి, నవంబర్. థియరీ సబ్జెక్ట్ తీసుకుంటే 3rd నవంబర్ నుంచి 19th నవంబర్ వరకు జరుగుతాయి. ఓకే, ఈరోజు డేట్ ఎంత? September 6th కదా. October 27th నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అంటే మనం హార్డ్లీ తీసుకుంటే ఎన్ని రోజులు ఉన్నట్ట? ఒక 45-48 days to 50 days మాత్రమే ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని చదవాల్సి వస్తుంది, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే కనుక మిడ్స్కి ప్రిపేర్ కావాల్సి వస్తుంది. మనకి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దగ్గరలో, దానికి ప్రిపేర్ కావాలా. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు మిడ్ 2కి టైం ఉంది, మిడ్ 2కి ప్రిపేర్ కావాలా మీరు. ఫైనల్ ఎగ్జామ్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపేర్ కావాలా. 50 days మాత్రమే ఉంది హార్డ్లీ. సో ఈ 50 daysలో మీరు రెగ్యులర్ సబ్జెక్ట్ చదవాలా, ప్లస్ సప్లీలు ఏమైనా ఉంటే అవి కూడా చదవాలా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ వాళ్ళు అనుకోండి, సెకండ్ ఇయర్లో ఉన్న సప్లీలు, ఫస్ట్ ఇయర్లో ఉన్న సప్లీలు అవన్నీ చదవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. జస్ట్ 50 days మాత్రమే ఉన్నాయి. మీకు సంబంధించిన అన్ని క్లాసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకున్నా, లేదా ఆటోమొబైల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, వీళ్ళకైతే కనుక మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అయితే మన ప్లేలిస్ట్లో దొరుకుతాయి, మీరు చూడొచ్చు. లేదు వేరే బ్రాంచెస్కి అయితే కనుక కామన్ సబ్జెక్ట్స్, అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, డ్రాయింగ్, ఈ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి కూడా అయితే మన ప్లేలిస్ట్లో దొరుకుతాయి. సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్ ఉంది, మీరు అక్కడ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. టైం తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. సరే, ఇది ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి. మరి మిడ్కి సంబంధించి చూస్తే మిడ్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫస్ట్ మిడ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? September 29th నుంచి. సెప్టెంబర్ అంటే ఈ మంతే. మనకు 22nd నుంచి తీసుకుంటే 24th వరకు ఉంది. అంటే 22nd, 23rd, 24th మొత్తం 3 days అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవాల్సినది, మనకి ఈ మంత్ 22nd నుంచే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు దీనికి మనం ప్రిపేర్ కావాలా. క్లియర్ కదా. ఈరోజు డేట్ 6th, మనకి 22nd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ప్రిపేర్ కాండి. మన ప్లేలిస్ట్ ఎందుకు చెప్పినట్లు సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ని కావాలంటే మనం డిస్కస్ చేద్దాం ఇంకొకసారి. ఓకేనా. ఎగ్జామ్ ముందు కూడా మీకు ప్రాక్టీస్ చేపిస్తారండి, నో ప్రాబ్లము. ఇప్పుడైతే కనుక ప్లేలిస్ట్లో ఉన్న క్లాసెస్ అన్ని చూడండి. ఇంకా అది కాకుండా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా కూడా మీరు మెసేజ్ చేయండి, మనం ప్లాన్ చేద్దాం అకార్డింగ్లీ. ఓకే, సరే. ఫస్ట్ మిడ్ మనకు దగ్గర ఉంది కాబట్టి దాన్ని మనం ప్రిపేర్ అవుదాం. అదే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి తీసుకుంటే ఫస్ట్ మిడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీని గురించి వరి కావాల్సిన పని లేదు. మరి సెకండ్ మిడ్ ఎప్పుడు ఉంది వీళ్ళకు? సెకండ్ మిడ్ తీసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ ఉంది. నెక్స్ట్ మంత్ 22nd. దీనికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ కూడా, అంటే థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ బ్రాంచెస్ వాళ్ళు, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ వాళ్ళు, మీకు ఏదైనా లేదు అనిపిస్తే మీరు మెసేజ్ చేయండి, మనం దాన్ని ప్లాన్ చేద్దాం ఇంతకుముందు చెప్తున్నట్ల. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా మనకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి అయితే కనుక సెకండ్ మిడ్కి ప్రిపేర్ కాండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలా? ఫస్ట్ మిడ్కి ప్రిపేర్ కావాల్సి వస్తుంది. మనం అదే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారనుకోండి మీరు, సో మీరు సెకండ్ మిడ్కి ప్రిపేర్ కాండి. దీంతో పాటు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మిడ్ ఒకటే ప్రిపేర్ అయితే పర్లేదు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఏం కావాలా? సెకండ్ మిడ్కి ప్రిపేర్ కావాలా, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలా, ప్లస్ సప్లీలు ఏమైనా ఉన్నా కూడా ప్రిపేర్ కావాలా. కాబట్టి లాస్ట్ మినిట్లో, ఎందుకంటే మనకి మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకు టైం సరిపోదు. కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఏదైనా దానికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. ప్లస్ ప్యారల్గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, 9000002561 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ కాండి. మీ బ్రాంచ్ వైజ్గా గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. మీరు అక్కడ జాయిన్ అయితే ఏదైనా క్లాసెస్ ఉన్నా కూడా మీకు అక్కడ షేర్ చేయబడతాయి కాబట్టి మీకు ఈజీగా మిస్ కాకోకుండా కన్వీనియంట్గా చదువుకోవచ్చు. క్లియర్. ఇంకా దాంతోపాటు మీకు ఏదైనా కోర్సెస్ ఎవరి కావాలన్నా కూడా మన యాప్ ఉంటుంది, యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి కదా. సో మనకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కాండి, ప్లాన్ చేసుకోండి, టైం టేబుల్ వైజ్గా ప్లాన్ చేసుకొని చదవండి. ఓకే, థ్యాంక్ యూ.